బ్రేకింగ్ చూస్తున్నాం. తూర్పు గోదావరిలో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ రెండో రోజు పర్యటిస్తున్నారు. రాజమండ్రిలో ఆంధ్ర పేపర్ మిల్స్ వ్యర్థ జలాలు గోదావరిలో కలిసే ప్రాంతాన్ని పరిశీలిస్తున్నారు పవన్ కళ్యాణ్. తూర్పు గోదావరిలో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ రెండో రోజు పర్యటిస్తున్నారు. రాజమండ్రిలో ఆంధ్ర పేపర్ మిల్స్ వ్యర్థ జలాలు గోదావరిలో కలిసే ప్రాంతాన్ని పరిశీలిస్తున్నారు పవన్ కళ్యాణ్. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి గణేష్ ఫోన్ ద్వారా అందిస్తారు. గణేష్, చెప్పండి. శ్రీజ, రెండో రోజు పవన్ కళ్యాణ్ అయితే గోదావరి పరివాహక ప్రాంతంలో పర్యటన చేస్తున్నారు. వచ్చే ఏడాది గోదావరి పుష్కరాల నేపథ్యంలో గోదావరి పుష్కరాలకు ఎలాంటి ఆటంకాలు ఉండకూడదని చెప్పి పవన్ కళ్యాణ్ నిన్నటి నుంచి గోదావరి పరివాహక ప్రాంతంతో పాటు అధికార యంత్రాంగాన్ని సమాప్తం చేస్తున్నటువంటి సందర్భం కనిపిస్తుంది. ప్రస్తుతం కొలిఫామ్ అనే ఒక బ్యాక్టీరియా గోదావరిలో ఎక్కువగా ఉంది. ఎందుకంటే గోదావరి నదిలోకి రాజమండ్రి నగర ప్రజలకు సంబంధించి నల్లా ఛానల్ ఏదైతే ఉందో దానికి సంబంధించిన వ్యర్థాలన్నీ కూడా గోదావరిలో కలుస్తున్నాయి. దానికి తోడు పక్కనే ఉన్నటువంటి సూక్ష్మ అదేవిధంగా పెద్ద తరహా పరిశ్రమలు ఏవైతే ఉన్నాయో వాటి వ్యర్థాలు కూడా నేరుగా శుభ్రత లేకుండా నేరుగా గోదావరిలోకి వదిలేస్తూ ఉన్నారు. దీని కారణంగా గోదావరి మొత్తం కూడా కలుషితంగా మారడం జరిగింది. ఇదే సందర్భంలో పుష్కరాల్లో కూడా ఇదే విధంగా ఉంటే ఎవరైతే భక్తులు పెద్ద ఎత్తున వచ్చి ఇక్కడ పుష్కర స్నానం ఆచరిస్తారో వారికి కొన్ని ఇన్ఫెక్షన్లు సోకేటువంటి అవకాశం కనిపిస్తుంది. అనారోగ్యం బారిన పడేటువంటి ప్రమాదం ఉంది. అందువల్ల ఈ గోదావరిని శుభ్రత చేయాలన్న లక్ష్యంతో పవన్ కళ్యాణ్ నిన్నటి నుంచి గోదావరి పరివాహక ప్రాంతాల్లో పర్యటిస్తున్నారు. ఇప్పటికే పొల్యూషన్ కంట్రోల్ బోర్డు అధికారులు కూడా ఈ గోదావరి కలుషితం మీద వర్కౌట్ చేయాలని చెప్పి పవన్ కళ్యాణ్ ఆదేశించారు. దీని మీద ప్రత్యేక టాస్క్ ఫోర్స్ ను నియమించబోతున్నారు. ఇదే క్రమంలో ఆంధ్ర పేపర్ మిల్ ఈ పరిసర ప్రాంతంలో ప్రస్తుతం రెండో రోజు పవన్ కళ్యాణ్ పర్యటన చేస్తున్నారు. ఆంధ్ర పేపర్ మిల్ నుంచి నేరుగా గోదావరిలోకి కలుషితమైనటువంటి వ్యర్థాలు వదిలేస్తూ ఉన్నారు. ఇదే క్రమంలో ఫ్యాక్టరీ కంపెనీకి సంబంధించి కొన్ని ఆదేశాలు ఇచ్చే అవకాశం కనిపిస్తుంది. ఏవైతే వ్యర్థాలు ఉన్నాయో వాటన్నింటినీ కూడా శుభ్రం చేసి వదిలే విధంగా కొన్ని ప్రాజెక్టులు రూపొందించాలని చెప్పి సూచించేటువంటి అవకాశం కనిపిస్తుంది. వాస్తవానికి నమమియా గోదావరి అనేది 2.0 పేరుతో కేంద్ర ప్రభుత్వం గోదావరిని శుభ్రత చేయడం కోసం 89 కోట్లు 2 సంవత్సరాల క్రితం కేటాయించింది. అయితే ఆ ప్రాజెక్ట్ ఇప్పటి వరకు కూడా అందుబాటులో లేకపోవడంతో ఇక్కడ మొత్తం గోదావరి కలుషితంగా మారింది. వచ్చే ఏడాది కూడా ఇదే విధంగా ఉంటే గోదావరి పుష్కరాలకు ఇబ్బంది పడేటువంటి అవకాశం ఉంటుంది భక్తులు. అందువల్ల పవన్ కళ్యాణ్ నది గోదావరి మీద ఉన్నటువంటి కలుషితం మీద ప్రధానంగా ఫోకస్ పెట్టారు. దీంతో పాటుగానే ఘాట్ల పరిశీలన ఉంటుంది. రాజానగరం నియోజకవర్గంలో ఉన్నటువంటి సీతానగరం మండలంలో ఈ పూర్తి అంటే ఈ ఆంధ్ర పేపర్ మిల్ తర్వాత అటువైగా వెళ్లేటువంటి అవకాశం కనిపిస్తుంది. ఎందుకంటే గోదావరి నది పరివాహక ప్రాంతంలో చాలా నిర్లక్ష్యపు వర్కులు జరుగుతున్నాయి. ఘాట్ల నిర్మాణం సరిగా జరగట్లేదు. అందులో కూడా జారిపోయే టైల్స్ వాడుతున్నారన్న విమర్శలు వస్తున్నాయి. దీనివల్ల భక్తులు తడికాళ్లతో ఉంటే ఖచ్చితంగా గోదావరిలోకి జారిపోతారన్న ఆందోళన రాజమండ్రి నగర ప్రజల్లో వినిపిస్తూ ఉండడంతో పెద్ద ఎత్తున దీని మీద కూడా విమర్శలు రావడంతో పవన్ కళ్యాణ్ ఈ పనుల మీద కూడా నిమగ్నమయ్యారు. ఇప్పటికే అధికారుల తీరుని కూడా పవన్ కళ్యాణ్ తప్పు పట్టడం జరిగింది. త్వరితగతిన 8,600 కోట్ల డిపిఆర్లు సిద్ధం చేసి కేంద్రం నుంచి ఈ గోదావరి పుష్కరాలకు నిధులు వచ్చే విధంగా చర్యలు తీసుకోవాలని చెప్తున్నారు. వాస్తవంగా వచ్చే ఏడాది లోపు 7 ఏళ్ల పనులు పూర్తి చేయాల్సి ఉంది. కానీ అధికారుల నిర్లక్ష్యంతో ఇంతవరకు సరిగా పనులే ప్రారంభం కానటువంటి సందర్భంలో నిన్నటి నుంచి కూడా పవన్ కళ్యాణ్ అధికారులని ముందస్తుగా సమాయత్తం చేస్తున్నారు. అప్పటికప్పుడు పనులు చేస్తే ఖచ్చితంగా అందులో లోపాలు ఉంటాయి. అవి తిరిగి మళ్ళీ పెడదారి పెట్టేటువంటి అవకాశం ఉంటుంది. వచ్చినటువంటి నిధులు కూడా సరిగా రావు, కేంద్రానికి సరిగా నివేదిక ఇవ్వకపోతే అని చెప్పి పవన్ కళ్యాణ్ ఏదైతే ఆదేశించారో దానికి తగ్గట్లుగానే ప్రస్తుతం అధికార యంత్రాంగం సమాయత్తం అవుతుంది. ఇప్పటికే గోదావరి కలుషితం మీద పొల్యూషన్ కంట్రోల్ బోర్డు అధికారులు కూడా పవన్ కళ్యాణ్ తో కలిసి వర్కౌట్ చేస్తున్నారు. వచ్చే పుష్కరాలు ప్రశాంతమైనటువంటి వాతావరణంలో జరిగే విధంగా పవన్ కళ్యాణ్ ఇవాళ గోదావరి పరివాహక ప్రాంతంలో శ్రీజ అదే విధంగా పవన్ కళ్యాణ్ ఇంకా ఏ ప్రాంతాల్లో పర్యటించే అవకాశం ఉందంటారు? అంటే ఆంధ్ర పేపర్ మిల్ అయిపోయిన తర్వాత రాజానగరం నియోజకవర్గంలో ఉన్నటువంటి సీతానగరం మండలం వెంకట్ నగర్ అనే గ్రామంలో ఘాట్ల పరిశీలన ఉంటుందని చెప్పి జనసేన వర్గాల నుంచి తెలుస్తున్నాయి. ఎందుకంటే గోదావరి ఈ పుష్కరాలకు కేవలం ఒక గోదావరి కలుషితం అనే అంశం మీదే కాకుండా జరుగుతున్నటువంటి పనులను కూడా చూడాల్సి ఉంది. ఎందుకంటే 2015లో జరిగినటువంటి పుష్కరాల్లో కొన్ని లోటుపాట్లు ఉన్నాయి. తొక్కిసలాట జరిగింది, 29 మంది చనిపోయారు. అలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ఉండాలంటే పటిష్టమైనటువంటి చర్యలు తీసుకోవాల్సి ఉంటుంది.
కనిపిస్తుంది. రాజమండ్రి నగరానికే 1 కోటి మంది భక్తులు వస్తారని చెప్పి అంచనా వేస్తున్నారు. అందుకు తగ్గ ఏర్పాట్లు అనేవి ముందు నుంచే అధికారులు సమాయత్తం చేస్తే పుష్కరాలు మెండుగా జరిగి బాగా జరిగి రాష్ట్ర ప్రభుత్వానికి పేరు వస్తే ఖచ్చితంగా అది వచ్చే ఎన్నికల్లో ప్రతిఫలాలు ఇస్తుందన్న అంశాలతోనే పవన్ కళ్యాణ్ ముందుకు వెళ్తున్నారు. ఇదే క్రమంలో ఈ ప్రస్తుతం రాజమండ్రి ఆంధ్ర పేపర్ మిల్లు పరిసర ప్రాంతాల్లో పర్యటన ముగిసిన తర్వాత తూర్పుగోదావరి జిల్లాలో ఉన్నటువంటి రాజానగరం నియోజకవర్గంలో పర్యటించే అవకాశం కనిపిస్తుంది. ఆ పర్యటన తర్వాత తిరిగి మళ్ళీ షెల్టాన్ హోటల్ కి పవన్ కళ్యాణ్ వస్తారు. అక్కడ జనసేన పార్టీ తూర్పుగోదావరి జిల్లా క్రియాశీలక కార్యకర్తలు ఎవరైతే ఉన్నారో వారితో సమావేశమవుతారు. ఆ సమావేశం ముగిసిన తర్వాత ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలకు సంబంధించిన జనసేన ఎమ్మెల్యేలు ఇన్ఛార్జీలతో సమావేశం ఉంటుంది. ఆ తర్వాత సాయంత్రం సమయంలో సినీ నిర్మాతలు పవన్ కళ్యాణ్ తో సినీ ఇండస్ట్రీలో ఉన్నటువంటి సమస్యలతో పాటు పర్సంటేజ్ విధానం మీద చర్చించేటువంటి అవకాశం ఉంది. శ్రీజ, గణేష్, మరి అలాగే అధికారులతో పవన్ కళ్యాణ్ ఎటువంటి సూచనలు చేసే అవకాశం ఉందంటారు? అంటే ఖచ్చితంగా నిన్న వాతావరణం చూస్తే పవన్ కళ్యాణ్ అధికారుల మీద చాలా కీలక వ్యాఖ్యలు చేశారు. అధికారులు నిర్లక్ష్యంగా ఉంటే పుష్కరాలు అనేవి జరపడంలో లోపాలు ఉంటాయి, అందువల్ల అధికార యంత్రాంగం ముందస్తుగానే సమాయత్తం చేయాలని చెప్పి పవన్ కళ్యాణ్ అయితే ఆదేశాలు ఇచ్చినటువంటి సందర్భం కనిపించింది. ఎందుకంటే వచ్చే ఏడాది పుష్కరాలన్నా ఇప్పటి వరకు అడవి లేదు. అందులోనూ అనపర్తి ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డి కూడా పవన్ కళ్యాణ్ కి ఫిర్యాదు చేశారు. ఇంతవరకు ఒక సమావేశాన్ని కూడా నిర్వహించలేకపోయారు ఇక్కడ ఉన్నటువంటి యంత్రాంగం అని చెప్పి చెప్పడంతో ఒక్కసారిగా పవన్ సీరియస్ అయ్యారు. పర్యాటక శాఖ ఆధ్వర్యంలో పుష్కరాలు జరిగేందుకు జరగాల్సి ఉండగా సుముఖత వ్యక్తం చేయకపోవడం పట్ల ఆయన అయితే అసహనం వ్యక్తం చేసినటువంటి సందర్భం కనిపిస్తుంది. అందువల్ల ఇంకా ఏడాది లోపే సమయం తక్కువగా ఉన్నటువంటి సందర్భంలో ప్రతి పనిని కూడా నాణ్యతతో జరిపించాలన్న అంశాలతో అధికారులకు పలు సూచనలు చేస్తున్నారు. ముఖ్యంగా నదీ తీరంలో ఉన్నటువంటి వ్యర్థాలను తొలగించి నాణ్యమైనటువంటి ఘాట్లను ఏర్పాటు చేసి ట్రాఫిక్ సమస్య లేకుండా రోడ్లను కూడా విస్తారపరిచే విధంగా, అదేవిధంగా ట్రైన్స్ కావచ్చు, బస్సులు కావచ్చు, ఎయిర్పోర్ట్ కావచ్చు, ఈ ప్రాంతాల నుంచి వచ్చేటువంటి భక్తులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా మార్గాలను చేయడం కానీ సేఫ్టీ సెక్యూరిటీ అన్ని కూడా చూసే విధంగా పవన్ కళ్యాణ్ అయితే గోదావరి 2027 పుష్కరాలకు అధికార యంత్రాంగాన్ని సమాయత్తం చేస్తూ అదేవిధంగా జనసేన పార్టీని బలోపేతం చేసే విధంగా వరుస సమావేశాలు అయితే ఇవాళ ఉన్నాయి. శ్రీజ, రైట్, థ్యాంక్ యూ గణేష్. ఎంత ఉండాలి? 6.5 నుంచి 8.5 మధ్యలో ఉండాలి. అంటే సార్ ఈ పీహెచ్లో ఏంటంటే 7 అంటే ఇది యాక్చువల్గా ఎసిడిక్, మోర్ దాన్ 7 ఈజ్ ఆల్కలైన్. సో 7 ఇది మాట. ఇది ఎప్పుడు ఓల్డ్ ఫ్లో, అది ఎక్కడి నుంచి వస్తుంది వాటర్? ఆల్రెడీ బాబు ఎక్కడి నుంచి వస్తుంది? అక్కడ ట్రీట్మెంట్ ప్లాంట్ ఉందా? ట్రీట్మెంట్ అయినాక కూడా మరి అంత బార్డర్ లైన్ ఉంటే ఎట్లా? ఆల్మోస్ట్ బార్డర్ లైన్ కదా. అంటే అలా కాదు, అసలు బేసిక్ నామే. అంటే నేను అంటుంది ఏంటంటే ద బేసిక్ నామ్ హ్యాస్ బీన్ వైలేటెడ్ according to the basic norms. No, you don't have to worry about it. Has it been violated? Yes or no? Okay. You don't have to worry about thing. We are not anybody. At least we should know, no? Like at least okay, మనం వదిలేసాము అనుకుని at least people should understand కదా. మీకు తెలుసు ఏలూరులో వన్ పాండమిక్ ఏదో ఒక కైండ్ ఆఫ్ డిసీజ్ వచ్చింది. మొత్తం ఎంతమంది చచ్చిపోయారు అప్పుడు? ఇలా జస్ట్ ఇలా పండుగలు కలిసిపోయి ఆ నీళ్లు తాగి చచ్చిపోయారు. నేను అంటుంది ఏంటంటే నేను అనేది ఐఎమ్ నాట్ హోల్, ఇట్ హాస్ బికమ్ ఎ నామ్. మరిన్ని అప్డేట్స్ చూసే ముందు